Hi friends, welcome back to Vedavyas YouTube మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. మీరు చూస్తున్నారు జనార్దన్ సార్ మ్యాథ్స్ క్లాస్. సో ఈరోజు మనం డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షన్ ఫామ్, దీన్ని ఎలా చేంజ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఏంటి, దాంట్లో ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేయడం ఎలా అనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాం అండి. డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షన్ ఫామ్, డెసిమల్స్లో ఇచ్చిన వాటిని ఫ్రాక్షన్స్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది చూస్తున్నాం. సో దాన్ని డిస్కస్ చేసే ముందు అసలు డెసిమల్ ఫామ్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేదాన్ని డిస్కస్ చేస్తాం. సో డెసిమల్స్లో మనకు టూ టైప్స్ ఉన్నాయండి. టెర్మినేటింగ్ డెసిమల్, and second one non-terminating decimal. Terminating decimal, non-terminating decimal అనే టూ టైప్స్. సో టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఆఫ్టర్ డెసిమల్ సమ్ డిజిట్స్ వచ్చి ఆ నంబర్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే 0.5672. సో 4 డిజిట్స్ వచ్చిన తర్వాత ఇంకా నంబర్ స్టాప్ అయిపోయింది. సో ఇలాంటి వాటిని టెర్మినేటింగ్ డెసిమల్, తెలుగులో అయితే అంతమయ్యే దశాంశాలు. అంటే ఆఫ్టర్ డెసిమల్ దశాంశ స్థానం పాయింట్ తర్వాత సమ్ డిజిట్స్ వచ్చి ఆ నంబర్ స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, దీన్ని మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేయడం. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ని టూ టైప్స్. సో అందులో ఫస్ట్ వన్ non-terminating, non-repeating, non-terminating, non-repeating decimals. And second one non-terminating, repeating decimal. రిపీటింగ్ అనొచ్చు లేదా రికరింగ్ అనొచ్చు. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ లేదా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆఫ్టర్ సమ్ డిజిట్స్, డెసిమల్ ఆఫ్టర్ పాయింట్ సమ్ డిజిట్స్ క్లోజ్ దట్ నంబర్. సో ఇట్స్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. దీన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఈ విధంగా క్లోజ్ అవుతుంది, కంటిన్యూ వస్తూనే ఉంటాయి నంబర్స్. సో అలాంటి వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ లో అగైన్ మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఏమైపోయి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. సో రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.565656 ఇలా కంటిన్యూ, అంటే సేమ్ డిజిట్స్ మళ్ళీ వస్తూ ఉన్నాయి. సేమ్ డిజిట్స్ 5656565656 అలా ఇన్ఫైనైట్ గా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి వాటిని అవి అంటే సేమ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి బట్టి వీటిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాము. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. మరి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఇలా సేమ్ ఆర్డర్లో రిపీట్ అవ్వవు, వాటికి ఇష్టం వచ్చినట్టు వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2.57273156 కంటిన్యూ. ఇలా ఒక సేమ్ ఆర్డర్ ఉండదు, అలా అని స్టాప్ అయిపోతాయంటే స్టాప్ కూడా కావు. సో ఇలాంటి వాటిని నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఇలా మనం డెసిమల్స్ ని త్రీ టైప్స్ గా డివైడ్ చేయడం, టూ టైప్స్ గా డివైడ్ చేయడం, మళ్ళీ సెకండ్ దాంట్లో మళ్ళీ టూ టైప్స్ ఇచ్చాయి. వీటిల్లో
టెర్మినేటింగ్ డెసిమల్స్ ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, ఈ 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ మాత్రమే p/q ఫార్ములాకి రైట్ చేయగలము. టెర్మినేటింగ్ డెసిమల్స్ ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ని ఈ 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ మాత్రమే మనం p/q ఫార్మ్ చేయగలము, అంటే ఫ్రాక్షన్ ఫార్ములాకి రైట్ చేయగలము. రిమైనింగ్ వాటిని అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ని ఫ్రాక్షన్ ఫార్ములాకి చేంజ్ చేయలేము. వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటామండి. వాటిని మనం ఫ్రాక్షన్ ఫార్ములాకి చేంజ్ చేయలేము. ఇక ఈ రెండింటిని మాత్రమే చేంజ్ చేయగలము. సో వాటిని మనం ఫ్రాక్షన్ ఫార్ములాకి చేంజ్ చేసేటప్పుడు ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి, ఎలా ఈజీగా నేర్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యూవర్స్ అయినటువంటి మీ అందరికీ మెనీ థ్యాంక్స్. సో మా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయడం బహుశా మర్చిపోతున్నట్టున్నారు. మీరు ఎక్కువ లైక్లు ఇస్తే ఆ వీడియోస్ ఎక్కువ మందికి చేరుతాయండి. ఎక్కువ మందికి చేరడం వల్ల ఇంకా ఎక్కువ మంది నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి మా వీడియోస్ లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే, మన ప్రాబ్లమ్స్లో కంటిన్యూ వెళ్ళిపోదాం. సో టెర్మినేటింగ్ డెసిమల్ ఆఫ్టర్ డెసిమల్ సమ్ డిజిట్స్ తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిని మనం p/q ఫార్ములా చేంజ్ చేయగలము. అలాగే ఇక్కడ సేమ్ ఆర్డర్స్ తో వస్తున్నాయి, సేమ్ ఆర్డర్ లో నంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మనం p/q ఫార్ములా చేంజ్ చేయగలము. సో ఓకే, వాటిని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ 0.76. ఆఫ్టర్ డెసిమల్ 2 డిజిట్స్ వచ్చాయండి. సో 2 డిజిట్స్ రావచ్చు, 3 డిజిట్స్ రావచ్చు, 10 డిజిట్స్ రావచ్చు, ఎన్ని వచ్చినా నో ప్రాబ్లం. సో వీటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఆఫ్టర్ 2 డిజిట్స్ అంటే నంబర్ క్లోజ్ అయిపోయింది, ఇక నంబర్ లేదు. సో వీటిని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, సింపుల్ లాజిక్. సో ఫస్ట్ ఈ నంబర్ మొత్తం రైట్ చేస్తున్నాం 76 బై ఆఫ్టర్ పాయింట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros 100. 76 by 100. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం. 4 1s 4, 3 36, 4 19s 4 25. సో 19 by 25. సో ఇలా మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ ని p/q ఫార్మ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 6.53. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, 6.532 అనుకున్నాం. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, టోటల్ నంబర్ 6532 డెసిమల్ ని రిమూవ్ చేసి టోటల్ నంబర్ రైట్ చేయాలి. డెసిమల్ ని రిమూవ్ చేసి టోటల్ నంబర్ రైట్ చేసి బై ఆఫ్టర్ డెసిమల్ 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. సో కాబట్టి 3 zeros 1 follows 3 zeros 1000 తో డివైడ్ చేస్తున్నాం. సో 6532 by 1000. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో ఒకటి పక్కన అన్ని జీరోస్ పెట్టి డివైడ్ చేయాలి. సో 2 3s 6, 2 2s 4, 1 13, 2 6 12, 2 6 12, 2 500s. Again 2 table, 2 1s 1 12, 2 6, 2 3s, 2 3s, 2 250s. సో ఇలా మనం 1633 by 250. సో ఇది ఎంతకంటే క్యాన్సిల్ కాదని 1633 by 250 వచ్చింది. ఇంకా క్యాన్సిలేషన్ చేర్చలేదు. సో ఇలా మనం డెసిమల్ ఫామ్ నుంచి ఫ్రాక్షన్ ఫామ్ లైక్ చేంజ్ చేసేటప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇలా చేంజ్ చేస్తున్నాం. ఓకే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఎలా చేంజ్ చేయాలి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.4 బార్ కంపల్సరీ పైన బార్ అనేది ఉంటుంది, అంటే ఆ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని 0.4444 అని ఇలా ఇన్ఫైనైట్ టైమ్స్ రైట్ చేయొచ్చు. సో ఇది దాని యొక్క మీనింగ్. ఇప్పుడు దీన్ని మనం టెర్మినేటింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ని p/q ఫామ్ లో ఎలా రైట్ చేయాలి, సింపుల్ అండి.
0.4. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డెసిమల్ బిఫోర్ ఏమన్నా డిజిట్స్ ఉన్నాయా లేవా చూసుకో. సో ఏమీ లేవు, 0 మాత్రమే ఉంది. 0 ఉంటే చాలా ఈజీ అండి. సో 0 ఉన్నప్పుడు ఆఫ్టర్ డిజిట్ ఏ నంబర్స్ అయితే ఉన్నాయో అది రైట్ చేస్తున్నాం. 4. సో 4 బై ఎన్ని డిజిట్స్ మనకు రిపీట్ అవుతున్నాయి? 4 బార్. ఎన్ని డిజిట్స్ ఉన్నది? పెరికులం బ్రాకెట్స్ ఉన్నాం వీటిని 4 బార్స్ అంటే. సో అది వస్తున్నాయి మనకు ఇక్కడ ఒక డిజిట్ బార్ ఉంది కాబట్టి 19. 4/9. సో 0.4 బార్ ని 4/9 అని ఇలా సింపుల్ గా రైట్ చేయొచ్చు. సో మనం చేయాల్సింది డెసిమల్ బిఫోర్ 0 ఉందా లేదా వేరే నంబర్స్ ఏమన్నా ఉన్నాయి. సో వేరే నంబర్స్ ఉన్నా కూడా చేయడం ఈజీయే, దానికంటే ఈజీగా ఉంటుందో దీంతో స్టార్ట్ చేస్తాం. సో బిఫోర్ 0 ఉంది కాబట్టి ఆఫ్టర్ డెసిమల్ 1 డిజిట్ 4 బై 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి బై 9. క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం లేకపోతే లీవ్ ఇట్. సో నెక్స్ట్ 0.56 బార్. సో ఇక్కడ కూడా డెసిమల్ బిఫోర్ 0నే ఉంది, డిజిట్స్ ఏమీ లేవు, 0 మాత్రమే ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ టోటల్ నంబర్ 56 బై ఇక్కడ 2 డిజిట్స్ బార్స్ ఉన్నాయండి. సో 2 డిజిట్స్ బార్స్ అంటే 2 9s. సో 56/99. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిల్ చేస్తాం లేకపోతే లీవ్ ఇట్. సో 56/99. సో ఇలా ఆఫ్టర్ డెసిమల్ ప్రతి డిజిట్ కంప్లీట్ బార్ ఉంటే వాటిని ప్యూర్ రికరింగ్ డెసిమల్స్. ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అంటే కంప్లీట్ ఆల్ డిజిట్స్ రిపీట్ అవుతుంటాయి. ఓకే. సో నెక్స్ట్ 2.35 బార్. సో ఇప్పుడు మనం డెసిమల్ బిఫోర్ డిజిట్స్ జీరోస్ ఉంటే చెప్పాము. ఇప్పుడు వేరే డిజిట్స్ ఉన్నాయి, 2 ఉంది. సేమ్ ఏం చేయాలి కదా, సేమ్ అదే ఇవ్వండి. కాకపోతే ఇక మనం చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ ఈ నంబర్ మొత్తాన్ని రైట్ చేయాలి. 235 మైనస్ బిఫోర్ బ్రాకెట్స్ లేనటువంటి బార్స్ లేనటువంటి నంబర్స్ ఏవో ఉన్నాయి వాటి సబ్ట్రాక్షన్. బార్ లేకుండా ఓన్లీ 2 ఒకటే ఉందండి. సో 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం బై డినామినేటర్ రైట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ డెసిమల్ ప్లేసెస్ చూడాలి, బిఫోర్ డెసిమల్ అవసరం లేదు. ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే బిఫోర్ డెసిమల్. సో డెసిమల్ బిఫోర్ ఉన్న పాయింట్స్ ఆఫ్టర్ ఉన్న పాయింట్స్ రెండు తీసుకుంటాం న్యూమరేటర్ లో. డినామినేటర్స్ వచ్చేసరికి ఓన్లీ ఆఫ్టర్ డెసిమల్ 2 డిజిట్స్ బార్ ఉన్నాయి. సో కాబట్టి 99. సో బిఫోర్ ఆఫ్టర్ డెసిమల్ బార్ లేనటువంటి డిజిట్స్ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మనకు దాని గురించి అవసరం లేదు. సో ఓకే. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే 233/99. సో ఇలా మనం బ్రాకెట్స్ బార్స్ ఉన్నటువంటి వాటిని సింప్లిఫై చేయడం P/Q ఫార్ములాకి ఇలా రైట్ చేయొచ్చు. ఓకే. సో ఇంకొక 2-3 క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత వాటి సింప్లిఫికేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని చూద్దామండి. సో నెక్స్ట్ 5.256 బార్. సో ఇలా ఇక్కడ చూడండి 5.256 బార్. సపోజ్ 0 కూడా ఉందనుకున్నాం, 0నే ఉందనుకున్నాం. సో ఆఫ్టర్ డెసిమల్ 2 డిజిట్స్ బార్ ఉంది, 1 డిజిట్ బార్ లేకుండా వినుకులం లేకుండా ఉన్నది. వినుకులం బ్రాకెట్ కాబట్టి బార్ ఉన్నది, బార్ లేనటువంటిది. సో 2 డిజిట్స్ బార్ ఉన్నాయి, 1 డిజిట్ బార్ ఉంది. ఇప్పుడు వరకు మనం ప్యూర్ ఆఫ్టర్ డెసిమల్ ప్యూర్ బార్స్ ఉన్నట్టుగా డిస్కస్ చేసాం. ఇప్పుడు బార్ లేనటువంటి డిస్కస్ చేస్తాం. బార్ లేకుండా 1 డిజిట్. సో దీన్ని ఎలా ఇలాంటి వాటిని మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్. మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ మిశ్రమ ఆవర్తనము. మిశ్రమ ఆవర్తన దశాంశాలు. రికరింగ్ అంటే ఆవర్తనము. వాటిని మిక్స్డ్ ఆవర్తన మిశ్రమ ఆవర్తన దశాంశాలు మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అన్నామండి. సో వీటిని ఎలా చేయాలి? సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అలాగే. సో ఆఫ్టర్ బిఫోర్ 0 ఉంది కాబట్టి 0 లిమిట్ 256 మైనస్ వితౌట్ బార్ ఉన్న డిజిట్స్ 2. సో సబ్ట్రాక్షన్ 2 బై ఇక్కడ చేంజ్ చేసుకోవాలి
2 డిజిట్స్ బార్స్ ఉన్నాయి కాబట్టి 2 9s. అండ్ బిఫోర్ చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఆఫ్టర్ డెసిమల్స్ లో బార్స్ లేనటువంటి డిజిట్స్ ఏమీ లేవు. ఇప్పుడు బార్ లేని డిజిట్ డిస్కస్ చేస్తున్నాం. సో బార్ లేని డిజిట్ 1 డిజిట్ కాబట్టి 1 0 ఆఫ్టర్ 9 0 వేయాలి 990. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, టోటల్ నంబర్ రైట్ చేసి దాంట్లో వితౌట్ బార్ ఉన్న డిజిట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 256 మైనస్ 2 బై బార్ ఉన్న డిజిట్స్ ప్లస్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9s అండ్ వితౌట్ బార్ ఆఫ్టర్ డెసిమల్ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0. ఆ 0 కూడా లాస్ట్ యూనిట్స్ ప్లస్ కనీసం లాస్ట్ లో కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, నౌ సబ్ట్రాక్షన్ 254 by 990. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిలేషన్ చేస్తాం. 2 1s and 2 2s 4 14 2 7s 14 by 2 4s 8 1 19 2 8 2 9 are 18 1 10 2 5s. So 127 by 495. Okay, so next one more example. 5.127 bar. Let the only 7 of them. 5.127 bar. So దీన్ని ఎలా మనం చేంజ్ చేయాలి? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కంప్లీట్ నంబర్ రైట్ చేయాలి. ఆఫ్టర్ బిఫోర్ డెసిమల్ బిఫోర్ డెసిమల్ ఆఫ్టర్ డెసిమల్ రెండు రైట్ చేయాలి. 5127 మైనస్ నెక్స్ట్ వితౌట్ బార్ ఉన్న డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. వితౌట్ బార్ అంటే ఈ 3 డిజిట్స్ వితౌట్ బార్. సో 512 బై డినామినేటర్ మాత్రం ఆఫ్టర్ డెసిమల్ చూడాలి. సో ఆఫ్టర్ డెసిమల్ 1 డిజిట్ బార్, సో 1 9 and 2 digits without bar, so 2 zeros. Now 7 minus 2 5 2 minus 1 1 16 51 minus 5 46 by 900. So now last digit 5 and 0 ఉన్నాయి కాబట్టి 5 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందండి. సో 5 టేబుల్ తో 5 9 are 45 1 11 5 2s 10 1 15 5 3s by 5 1s 5 4 40 5 8 are 40 and 0 923 by 180. సో ఇలా మనం డెసిమల్ ఫామ్ నుంచి ఫ్రాక్షన్ ఫామ్ కి ఈజీగా టెక్నిక్స్ తో రైట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఒకవేళ దీని మీద మనకు క్వశ్చన్స్ ఇస్తే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షన్ ఫార్మ్స్ లో ఓన్లీ ఫ్రాక్షన్ ఫార్మ్స్ డెసిమల్ ఫార్మ్స్ నుంచి ఫ్రాక్షన్ ఫార్మ్స్ రైట్ చేయమంటారా, లేదు ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఇస్తాడా, అప్పుడు డిస్కస్ చేద్దామండి. .36 bar plus 0.27 bar plus 0.82 bar. What is this sum? Sometimes fraction form lo untayi answers, sometimes decimal form lo kuda untayi. So two forms ela write cheyalo discuss cheyalım. Okay, so దీన్ని మనం ఇప్పుడు చెప్పినటువంటి మెథడ్స్ ఫ్రాక్షన్ ఫామ్ టు డెసిమల్ ఫామ్ లోకి ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చెప్పిన మెథడ్స్ ప్రకారం 0.36 ని ఎలా రైట్ చేయొచ్చు మనం, ఆఫ్టర్ పాయింట్ బిఫోర్ పాయింట్ 0 ఉంది, ఆఫ్టర్ పాయింట్ కంప్లీట్ రికరింగ్ ఉంది కాబట్టి సో 36 by 99 ప్లస్ సెకండ్ 27 by 99 ఇక్కడ కూడా కంప్లీట్ రికరింగ్ ప్లస్ 82 by 99. సో డెసిమల్ ఫామ్ నుంచి ఫ్రాక్షన్ ఫామ్ కి మార్చేసాం. ఇప్పుడు ఆల్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్, అన్ని 99s డినామినేటర్స్ ఉన్నాయి. సో ఆల్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. సో 2 plus 7 9 9 plus 6 15 8 plus 1 9 9 plus 2 11 11 plus 3 14 by
99. సో న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేసి బై 99. సో ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ ఫామ్. క్యాన్సిలేషన్ అంటే క్యాన్సిలేషన్ చేస్తాం, లేకపోతే లీవ్. దీని డెసిమల్ ఫామ్లోకి మళ్ళీ ఎలా చేంజ్ చేసుకోవాలి? సో 145 99తో డివైడ్ చేస్తే 99 ones 99 and subtraction 15 minus 9 6 and 3 minus 9 possible 13 minus 9 4 46. So they mean 1 plus 46 by 99. అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా మార్చుకుంటున్నాం? 146 by 99 ఇలా రైట్ చేస్తాం. అంటే 99 అంటే ఇక్కడ స్మాల్ నెంబర్ వచ్చింది కాబట్టి 46 by 99. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో నుంచి డెసిమల్ ఫామ్ లోకి ఎలా మార్చుకోవాలి? 1 ప్లస్ ఇక్కడ 2 డిజిట్స్ 9s ఉన్నాయి కాబట్టి 0.2 9s కంప్లీట్ కాబట్టి 46 బార్. సో అప్పుడు దీన్ని యాడ్ చేస్తే 1.46 బార్ ఇలా వస్తుందండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన వాటిని డెసిమల్ ఫామ్ లోకి ఎలా చేంజ్ చేసుకున్నాం? ఏ ట్రిక్ యూజ్ చేసుకున్నామో డెసిమల్ ఫామ్ టు ఫ్రాక్షన్ ఫామ్ ని అదే ట్రిక్ యూజ్ చేస్తూ 36 by 99 వస్తుంది. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 27 by 99, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 82 by 99. అన్ని లైట్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ అన్ని సేమ్. సో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ న్యూమరేటర్స్ డైరెక్ట్ గా చేయొచ్చు. సో 36 plus 27 plus 82 145 by 99. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఎలా చేంజ్ చేస్తాం? డివిజన్ చేస్తున్నాం. 99 n times డివిజన్ అవుతుంది 1 time. సో 99 రిమైండర్ 46. సో 46 న్యూమరేటర్ డినామినేటర్ 99 వేస్తాం. సో దీన్నే మనం ఇంకొక వేలో ఎలా రైట్ చేయాలి? 1 plus 46 by 99 అని కూడా రైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 46 by 99 ని p by q ఫామ్ ఉంటే 0.46 బార్ అంటే ఏం చెప్పాం? 46 రైట్ చేసి ఆఫ్టర్ పాయింట్ 2 డిజిట్స్ కాబట్టి 2 9s యూజ్ చేయాలి. సో ఇక్కడ ఆ కండిషన్స్ లో 2 9s ఉన్నాయి కాబట్టి దీన్ని బార్ యూజ్ చేస్తే 46 0.46. సో అప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటే 1.46. అంటే మనకు ఆన్సర్ ఈ ఫామ్ లో ఉన్నా ఉండొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ ఫామ్ కన్నా రావచ్చు. ఏ ఫామ్ లో ఉంటే ఆ ఫామ్. నెక్స్ట్ దీన్నే ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చండి. సెకండ్ మెథడ్ ఏంటంటే 0.363636 కంటిన్యూ, 0.272727 కంటిన్యూ, 0.828282